ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవుడు మనలను ప్రేమించి మరొక రోజు మనకిచ్చేటువంటి మంచి సమయములో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విందాము. ఎందుకంటే వాక్యం అనేది చాలా విలువైనది. వాక్యము మన హృదయాల్లో మన బ్రతుకులో లేకపోతే మనము ఎంత గొప్పగా బ్రతికినా దేవుడు రమ్మన్న చోటికి మనము చేరలేము. చాలామందికి ఈ విషయం అర్థం కాక పాటలు పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు, ప్రార్థన చేసేటప్పుడు ఉండాలి, ఉండొద్దు అంటలేదండి. కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి అంత గలిబిలి, వినరు, పక్కవాడిని విన్నవరు. నువ్వు ఎప్పుడైతే వాక్యం వింటలేదో, పక్క వాళ్ళు వినటలేదో, నీలో ఏమున్నట్టు అమ్మా? దుష్టుడు వాక్యాన్ని విన్నవడండి. దురాత్మ మనసును చెరిపేస్తుంది. ఆ వాక్యము హృదయంలో నాటబడితే నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. అందుకే నీలో నాటబడకుండా ఏదో ఒక విధముగా నీ మనసును తిప్పుతాడు. ఎవరొకరి ద్వారాగా మనలను పాడు చేస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్త. ఎందుకంటే రాకడకు అతి సమీపములో దగ్గరగా ఉన్నాము. ఏ క్షణాన్న ఈ లోకాన్ని విడిచి విడిపోతాం మనకు తెలియదండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లోకము పరిస్థితులు బాగోలేదు, కాలాలు మారిపోయి, పరిస్థితులు మారిపోయి, ఎవరికి చావు ఏ రీతిగా వెంటాడుతుందో తెలుస్తలేదండి. నేను చూసారా, ఇద్దరు భార్యాభర్తలు యవ్వనస్తులు రోడ్డు అంటే వెళుతూ ఒక పెద్ద నది దగ్గర బండాపి భర్తతో ఫోటో దిగుదామందండి. భార్యే కదా, ఫోటో దిగుదామని చక్కగా ఆగి ఫోటో దిగుతున్నారు, సెల్ఫీ తీసుకుంటున్నారు. సెల్ఫీ తీస్తూ ఈ చేతితో భర్త నదిలో గంటేసింది. రోజులు చూస్తారా, ఆ నదిలో కొట్టుకుపోతూ కేకలేస్తూ, అదే సమయానికి ఒక బొల్లోర వెహికల్లో కొంతమంది కుర్రోళ్ళు వస్తున్నారండి. వాళ్ళ దగ్గర చూడండి తాడు ఉంది, పెద్ద తాడు విసిరి ఆ తాడుతో అతను రక్షించారండి, కాపాడాడు. అడుగుతున్నాడు, ఎలా నేను పడిపోలేదు, నా భార్య గెంటేసింది అంటున్నాడు. నిజమే, ఎందుకంటే ఆ వీడియో చూస్తేనండి కంగారు పడి వీళ్ళు ఆ నదిలో కొట్టుకుపోతూ లాగుతుంటూ ఈవిడ చక్కగా నుంచుని ఇలా ఫోన్ మాట్లాడుతుంది. భారతంగా చూతలేదు, ఆడు కొట్టుకుపోతున్నాడు, చచ్చిపోతున్నాడు చూతలేదండి. చక్కగా హాయిగా ఫోన్ మాట్లాడుకోవడం. ఆవిడ బెరికి లేదు, భయం లేదు, ముఖం నవ్వుతూ ఉంది. అంటే రోజులు ఎలాగున్నా చూసారా. ఎవరినో ప్రేమించిందంట, ఆడి కోసం వీడిని చంపేస్తుందంట. నిజంగా చాలా భయంకరమైన రోజులండి. ఒకప్పుడు భర్తలు చంపేసేవారు భార్యలను. ఇప్పుడు భర్తలో బావో మాకు పెళ్ళొద్దు అన్నారు కుర్రోళ్ళు, మేము పెళ్లి చేసుకోమంటున్నారు, మేము ఇలాగనే బతుకుతాం కానీ పెళ్లి చేసుకోమంటున్నారండి. చూసారా సమాజము ఎటు వెళ్ళిపోతుందో, పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. అందుకే చావు అనేది అండి ఎక్కడో లేదు, మనతోనే ఎప్పుడూ ఉంటుంది. అది కుటుంబము ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా, ప్రమాదం ఏదో ద్వారా. అందుకే దేవుని వాక్యాన్ని ఉన్నంతసేపు గట్టిగా పట్టేసుకోవాలండి. బ్రతుకులు మార్చేసుకోవాలి, జీవితాన్ని మార్చేసుకోవాలి. అందుకే దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుచున్నాడు. మంచిది. ఈ లోకంలో మనము క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నప్పుడు, దేవునిలో జీవించాలనుకున్నప్పుడు, ఆ పరలోకము మనము చేరాలి అనుకున్నప్పుడు, పరలోకం అనేది, క్రీస్తుతో బ్రతకటం అనేది చాలా కష్టముతో కూడిన పని. అంటే కష్టముతో కూడిన పని అంటే చెయ్యలేనిది కాదండి, కష్టాలతో చేయవలసిన పని. ఎంత చేయాలమ్మా? కష్టాలతో నడవలసిన మార్గం అది. ఎందుకంటే పరలోకం వెళ్ళాలంటే ఏదో సామాన్యంగా మన దగ్గరకు వచ్చేదండి. ఇలాగా ఎన్నో కష్టాలు పడి, శ్రమల పడి, బాధల పడి, ఇబ్బందులు పడి
అవమానాలు పడి మనము క్రీస్తులో క్రీస్తు కొరకు మనం బ్రతుకుచూ ఉన్నప్పుడండి, దేవుని పట్ల విధేయత కలిగి జీవిస్తున్నప్పుడండి, మరింత శ్రమలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. ఎన్నో సందర్భాల్లో ప్రభువారు చెప్పారు, అపోస్తులు చెప్పారు, పౌలు గారు చెప్పారు, పరిశుద్ధాత్మ చెప్పింది, ఈనాటి బోధకులు ఎంతోమంది చెబుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏంటి కష్టాలని ఎందుకు వస్తాయి, శ్రమలని ఎందుకు వస్తాయి అని మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే విశ్వాస జీవితంలో బ్రతుకుచున్నప్పుడు లోకములో దేవునికి వ్యతిరేకముగా, దేవుని పట్ల భయభక్తులు లేకుండా అవిశ్వాసములో భ్రష్టత్వములో జీవిస్తూ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవండి. కష్టాలంటే కుటుంబ సంబంధమైన కష్టాలు కాదండి, పరిశుద్ధ జీవితానికి సంబంధించిన కష్టాలు. మన కష్టాలు అనగానే ఆ కష్టాలు అనుకోకండి, ఆ శ్రమలు అనుకోకండి. పరిశుద్ధ జీవితానికి సంబంధించిన శ్రమలు, కష్టాలు అనేవి వారికి ఉండవండి. ఎందుకంటే వారు ఎలాగైనా బ్రతకొచ్చు, ఏదైనా తినొచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. కానీ మనం అలాగ తిరగటానికి ఉండటానికి వీలు లేదు. దేవుడు మనకంటే కొన్ని కట్టుబాట్లు, ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని పెట్టాడు. ఇప్పుడు ఈ క్రమము, ఈ పద్ధతిలో మనం వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా కష్టపడుతూ వెళ్ళాలి. మీరు బాగా ఆలోచన చేయండి. ఏంటి పరుగులు పందెం రౌండ్ వేస్తారు కదా, మీరు చూస్తారు కదా పరుగుల పందెము. పరుగుల పందెం రౌండ్ వేసినప్పుడు ఆ రౌండ్లో అందరినీ ఒక లైన్లో నుంచే పెట్టరండి, స్టెప్ బై స్టెప్ నుంచే పెడతారు. ఎవరి రౌండ్ వాళ్ళకి ఇస్తారు, మళ్ళా ఎవరి రౌండ్ వాళ్ళకి ఇస్తారండి. దూరంగా ఉన్నవాడు ముందు దూరంగా ఇలా వెనకల పెడతారండి. వాడు పరిగెత్తేటప్పుడు ఆ రౌండ్ దాటి వెళ్ళకూడదు, వాడి సర్కిల్లో వాడే పరిగెత్తాలి. అలాగే దేవుడు మనకు కూడా ఒక గిరిని, ఒక పద్ధతిని, ఒక సిస్టమేటిక్ క్రమాన్ని ఏర్పాటు చేశాడు. దీనిలో మనం జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్తగా జీవించాలి. ఎందుకంటే జీవితము వెళ్ళిపోతే తిరిగి రాదు. కాబట్టి ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ లోకములో దేవుని కొరకు బ్రతుకుచున్నప్పుడు, దేవుని ఆలోచనలో మనం బ్రతుకుచున్నప్పుడు కష్టాలు, శ్రమలు అనేవి ఎందుకు మనకు వస్తాయి అనే ప్రశ్న మీకు రావచ్చు అండి. అంతే కదా, లోకములో బ్రతుకుతున్న వారికి శ్రమలు రావాలి, కష్టాలు రావాలి. నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధతగా బ్రతుకుతున్న వారికి కష్టాలు ఎందుకండి, శ్రమలు ఎందుకు? వాళ్ళ బ్రతుకులు సంతోషంగా ఉండాలి కదా అని మనం అనుకోవచ్చు. ఆ శ్రమలు అనేవి, కష్టాలు అనేవి, ఇబ్బందులు అనేవి ఎందుకు వస్తాయి అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక మాట సొలొమోను గారు చక్కటి మాట రాస్తూ ఉన్నాడండి. ఒక్కసారి మీరు చూసినట్లయితే సామెతల గ్రంథము 24వ అధ్యాయము ఒకసారి 15వ వచనాన్ని మనం చూద్దాం. భక్తిహీనుడా నీతిమంతుని నివాసమున యొద్ద పొంచి ఉండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకము అంటున్నాడండి. భక్తిహీనుడు ఎవరు? అపవాది. వాడి సంబంధులందరూ భక్తిహీనులే. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే వాడి సంబంధులు, అంటే అపవాది సంబంధులు, దుష్టుడు సంబంధులు, సాతాను సంబంధులు అందరూ వరమ భక్తిహీనులు. దేవుని పట్ల భయభక్తులు లేని వారు, వీళ్ళు విశ్వాస జీవితం లేనివారు, దేవుని కోసం బ్రతకలేని వారు అనమాట అండి. ఏంటి బ్రతుకుచున్నామని భ్రమలో ఉన్నవారు, వేషధారులు, నటించేవారు, ఇలా చాలామంది వస్తారు చెప్పుకుంటూ విడిస్తే. అంటున్నాడు, భక్తిహీనుడా నీతిమంతుడు నివాసం యొద్ద పొంచి ఉండకము. ఈ భక్తిహీనుడు ఎక్కడున్నాడంటమ్మా? నీతిమంతుడు నివాసం దగ్గర పొంచి ఉన్నాడంట. పొంచి ఉండమంటే దాక్కున్నాడు, చూస్తున్నాడు, అక్కడ ఉన్నాడు. ఎందుకు పొంచి ఉన్నాడు నీతిమంతుని దగ్గర, ఎందుకు నీతిమంతుని దగ్గర దాక్కున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఏమన్నా చూడండి అమ్మా కింద, అమ్మా వాని విశ్రమ స్థలమును పాడు చేయకము.
అంటే నీతిమంతుడు చక్కగా సంతోషముగా దేవునిలో బ్రతుకుతూ దేవుని కొరకు బ్రతుకుతూ సుఖ సంతోషాలతో విశ్రమిస్తున్నప్పుడు అంటే ఈ భక్తిహీనుడు ఏం చేస్తాడంట? వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తా, అంటే వాళ్ళ మంచి మనస్థితిని, వాళ్ళ సంతోషాన్ని ఏం చేస్తాడు వీడు? పాడు చేస్తాడంట. ఎందుకు పాడు చేస్తాడు? పాడు చేయవలసిన పరిస్థితి ఏంటి? ఎందుకు పాడు చేస్తాడు? పాడు చేయవలసిన పరిస్థితి ఏంటి? ఎందుకంటే వీడు నీతిమంతుడుగా ఉంటూ, వీడు సంతోషముగా దేవుళ్ళు బ్రతుకుతూ యథార్థంగా బ్రతికితే ఈ శాతానికి ఇష్టము ఉండదు. వాడి సైన్యాన్ని వాడి బంధువుల్ని మన ఇంటికి పంపి ఏమన్నాడమ్మా? మనలంటండి పాడు చేస్తాడంట. ఎలా పాడు చేస్తాడు? వాడు వచ్చేసి మనం చేయమని చేస్తామా? ఏది చేయము. ఎలా పాడు చేస్తాడంటే వాడు ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో స్థితిగతులు మన బ్రతుకులలో సృష్టిస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఎందుకంటే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వాళ్ళు మంచి స్థితిని, మంచి పరిస్థితిని వాళ్ళు పాడు చేస్తారు. నీతిమంతుడు పాడు చేయటమే పనివాడికి, మంచి వారిని చెడపడమే పనివాడికి, భక్తి పరులను భక్తియులుగా చేయడమే పనివాడికి, నీతిమంతుడికి. అందుకే చాలా జాగ్రత్త అన్నాడండి. ఎందుకంటే వాళ్ళ విశ్వాస జీవితాన్ని వాడు పాడు చేయుటకు ఎన్నో ఎత్తుగడలు వేస్తూ ఉంటాడండి. వాడు భక్తి జీవితాన్ని పాడు చేయుటకు ఎన్నో ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు. అటువంటి ఎత్తుగడలే, అటువంటి క్రియలే ఇదిగో శ్రమలు అనేవి మనకి కలగజేస్తూ ఉంటాడండి. ఎందుకంటే డైరెక్ట్గా చెబితే మనం ఏం చేయము, వినము. అందుకేం చేస్తాడు? మన కుటుంబాలలో, మనలో, సంఘాలలో, గ్రామాలలో, దేశాలలో ఇలాగా ఎన్నో కలతలు సృష్టిస్తూ ఉంటాడు, ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటాడు, ఎన్నో పరిస్థితులను వాడు సృష్టించి మళ్ళీ ఏం చేస్తాడమ్మా? మనం చేస్తాడు? కష్టాలు పాలు చేస్తాడు. ఆ కష్టాలు పాలు చేసినప్పుడు, ఆ శ్రమల పాలైనప్పుడు కొన్ని సందర్భాల్లో మనం సహనము కోల్పోయి ఏం చేస్తాము? పడిపోతూ ఉంటామండి, తప్పిపోతూ ఉంటాం. అందుకంటండి నీతిమంతుడు ఎక్కడున్నాడంటమ్మా? నీ దృష్టి ఎక్కడున్నాడంటమ్మా? నీతిమంతుని ఇంట పొంచి ఉన్నాడంట. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుకే మళ్ళా కింద చదవచ్చండి, నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అసలు ఏ విషయంలో భయపడవలసిన పని లేదు. కష్టాలనేవి, నిందలనేవి, బాధలనేవి ఎన్ని వచ్చినా భయపడలేదు చెప్పారు. ఎందుకని? నీతిమంతుడు అంటండి 7 మారులు పడినను తిరిగి లేచను. భక్తిహీనుడా, నువ్వు పొంచి ఉన్నావు. ఆ నీతిమంతుడికి ఎన్నో ఇబ్బందులు కలగజేస్తున్నావు, ఎన్నో శ్రమలు కలగజేస్తూ ఉన్నావు, ఎన్నో అవమానాలు, నిందలు ఎన్ని కలగజేసినా నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. ఎక్కడా? పాపములు అనుకున్నారా? పాపములు కాదండి, కష్టాలలో, శ్రమలలో. చాలామంది మాట చదువుకుని చేసేస్తారు పాపాలు. ఎందుకని? 7 మార్లు పడిన దేవుడు లేపుతాడా? 7 మార్లు కాదు కదా, ఒక్కసారి చచ్చిపోతుండి, ఒక్కసారి నువ్వు తప్పిపోతే ఎక్కడికి అప్పచెప్తాడు? నిన్ను భ్రష్టాత్మకు అప్పగించేస్తాడు. భ్రష్టాత్మ, భ్రమపరిచాత్మ, మోసపరిచాత్మ ఎన్నో ఉన్నాయి. వాటి కోవలు నుండి గెంటేస్తాడు అంతేనండి. ఎందుకంటే మనకు తెలుసు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు చదివితే, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచిన తర్వాత అట్టి వారు తప్పిపోతే అటువంటి వారి నూతన పరుచుట అసాధ్యము అని బైబిల్ చెప్తుందండి. పరలోక సంబంధమైన వరము రుచి చూసి దేవుళ్ళ బ్రతుకుతూ దేవుని కొరకు జీవిస్తూ ఒక్కసారి చచ్చిపోతే అసాధ్యమైతే మరి 7 మార్లు పడిపోతే ఎలా రక్షిస్తాడు? పాపములో మాత్రము కాదండి, శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులలో భక్తిగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుళ్ళను బ్రతుకుతున్నప్పుడు నీ దేవుడు నిన్ను లేపుతూనే ఉంటాడండి.
మన దేవుడు మన సంరక్షిస్తూ ఉంటాడండి. ఎన్ని వ్యాధులు మనకు వచ్చినవి, ఎన్నిసార్లు స్వస్థత పరిచాడు. ఎన్ని ప్రమాదాలు మనకు వచ్చినవి, ఎన్నిసార్లు బ్రతికించాడు. ఎన్ని అవమానాలు పడ్డాము, ఎన్నిసార్లు నిలబెట్టాడండి. ఎన్ని శ్రమలు, ఎన్నిసార్లు మన దేవుడు నిలబెట్టాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఆలోచించండి. ఏంటి భక్తిహీనుడు పొంచిచున్నాడు, బాధపడకు. నీతిమంతుడు 7 మార్లు పడినని ఏం చేస్తాడమ్మా? అతను ఏం చేస్తాడు? తిరిగి లేస్తాడు. ఎందుకు లేస్తాడు? ఎందుకు లేస్తాడు? ఏమా లేవటం అంటే సామాన్యమైనది అనుకున్నారా? ఎందుకు లేస్తాడో తెలుసండి. ఆ నీతిమంతుడు దేవుని నమ్మిన విశ్వాసము చాలా గట్టిది, బలముగా నమ్మాడు. సమస్తము దేవుడు అనుకున్నాడు. ఏది జరిగినా దేవునికి అప్పగించాడు. కాబట్టి విశ్వాస జీవితములో స్థిరుడుగా బలవంతుడుగా ఉన్నాడు. కాబట్టి తిరిగి లేస్తాడు. అందుకే అంటాడు పౌలు గారు, విశ్వాసమందు విరలడమ్మా స్థిరులను బలవంతులై ఉండండి. అటువంటి స్థిరత్వము బలవంతులుగా మీరు ఉన్నప్పుడు నీ బ్రతుకులో ఎన్ని శ్రమలు వచ్చినా ఏమీ భయపడకు. ఎందుకంటే మన శ్రమలలో మన తండ్రి మనకి తోడుగా ఉన్నాడండి. నువ్వు ఒంటరిని అనుకోకు, నీ కూడా ఎవరు లేరనుకోకు, నేనెవరో పట్టించుకోవట్లేదు అనుకోకు, అయ్యో నా మనవి ఎవరు వింటలేదు అనుకోకు, నా బాధ ఎవరు చూడలేదు అనుకోకు. లోకం ఎవ్వరిని చూడకపోయినా అదిగో ఆ తండ్రి నిన్ను చూస్తూనే ఉన్నాడండి. నీ బాధని వింటూనే ఉన్నాడు, నీ మొర ఆయన ఆలకిస్తూనే ఉన్నాడు. తగిన సమయమందు నేనేం చేస్తాడు ఆయన? తోడుగా లేపుతాడు. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేదు. ఎక్కడ? శ్రమలలో. ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి భయంకర పరిస్థితులు వచ్చినా, చావే మన యొద్దకు వచ్చేసినా, చచ్చిపోయే పరిస్థితి మన యొద్దకు వచ్చేసినా ఏమీ భయపడకు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడండి. మన దేవుడు శక్తిమంతుడు. ఆయన సామాన్యుడు కాదండి. ఆయన చేతకాని వాడు కాదు, సామాన్యుడు కాదండి, సమర్థుడు. ఆయన మాట ఇస్తే ఈ సృష్టి కలిగినదండి. ఆయన మాట ఇస్తే మనమెంత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా నీ దేవుడిని ఖచ్చితంగా లేపుతాడు. అది పాపములలో మాత్రము పెట్టకండి. ఎప్పుడు కూడా మైండ్లో దాన్ని రానవ్వకండి. చాలామంది ఈ మాట ఆ పాపములో పడిపోతే లేపుతాడు కదని పాపాలు చేసుకుంటూ పోతున్నారు. ఊరుకోడు. ఒక్కసారి నీవు వెలిగింపబడిన తర్వాత తప్పిపోయావా, దేవుని ఏం చేస్తాడు? వదిలేస్తాడు. భక్తులను ఉంటావు, చర్చకు వస్తావు, అన్నీ చేస్తావు, కానీ నీ విశ్వాస జీవితం ఏమైపోయిందమ్మా? పాడైపోయింది. భ్రష్టాత్మకు అప్పగించేశాడు దేవుడు. ఆయన చెప్తుండే దశరథుల బసరిగా తానే భ్రష్టాత్మకు అప్పగించేస్తున్నాడు. కాబట్టి పాపముల మాత్రం కాదండి. ఎందుకంటే పాపం అనేది 10 సార్లు, ఒక్కసారి అండి ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు మనం చేసేది కాదు. రక్షింపబడిన తర్వాత ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. కానీ శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందులలో ఎన్నిసార్లు నువ్వు పడిపోయినా సరే దేవుడు ఏం చేస్తాడమ్మా? లేపుతాను అన్నాడు. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడండి. ఒకసారి మనం ఆలోచన చేస్తే యోహాను సువార్తలో 16వ అధ్యాయములో 33వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు చెబుతున్నాడు. చూడండి, ఒక మాట చూడండి ఏమన్నాడమ్మా? నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకాన్ని జయించేస్తానయ్యా, నేను లోకాన్ని జయించాను. నీ శ్రమలు ఎంత అంటున్నాడండి. నేను లోకాన్ని జయించాను, నీ శ్రమలు నాకెంత? ఆఫ్టర్ ఆల్ ఆయన తలుచుకుంటే ఎలా తీసి అలా పడేస్తాడు, అంతేనండి. దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఎందుకంటే వాక్యం అనేది మనను బలపరచాలి, వాక్యం అనేది మనం స్థిరపరచాలి, వాక్యము మనకు ధైర్యాన్ని ఇవ్వాలండి. కాబట్టి ఏ విషయంలో కుంగిపోవద్దు. అందుకంటాడండి
ప్రసంగి గ్రంథములు, ఇదిగో శ్రమ దినమందు నువ్వు కృంగిపోతే చాత కానివడైపోతావు. ఈ శ్రమ వచ్చింది నేడ్చేకు, శ్రమ వచ్చింది పరిగెత్తేకు, కృంగిపోకసలు నువ్వు ఆయనలో ధైర్యముగా ఉండు. ఆయనే ఎన్ని శ్రమలు వచ్చిన ఏం చేస్తాడు, ఆయన లేపుతూ ఉంటాడు. ఎప్పుడు నీతిగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు, పరిశుద్ధతగా ఉన్నప్పుడు. అందుకే చూడండి ఏమంటే, చూడండి, లోకములో మీకు శ్రమ కలుగుతుందయ్యా, మీరేం చేయాలి, ధైర్యముగా ఉండండి. లోకం మిమ్మల్ని దండేసి సన్మానించి దండం పెట్టదు. శ్రమలు కలగజేస్తుంది. లోకాన్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తుని ఎన్ని శ్రమలు పెట్టారు, అపోస్తలులు ఎన్ని శ్రమలు పెట్టారు, పౌలు గారిని ఎన్ని శ్రమలు పెట్టారు. ఈనాటి కాలంలో ఎంతోమంది బోధకులను ఎన్ని శ్రమలు పెడుతున్నారండి, ఎన్ని శ్రమలు పెడుతున్నారు. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చాలా భయంకరమైన పరిస్థితి అండి. మనకు తెలుసు, నేను ఉత్తరాఖండ్ వద్ద గుజరాత్ రాష్ట్రాల్లో దేవుని వాక్యము వెళ్ళని రాష్ట్రాలు కూడా ఉన్నాయండి. అక్కడ వాక్య పరిచయం చేయనివ్వరు, వెళితే ఊరుకోడండి. అక్కడ చాలామంది దైవజనులు వెళ్ళారు, కానీ ఎవరు కూడా నిలబడలేకపోయారు. ఒక ఆయన వెళ్ళి అక్కడ నిలబడి ఒక కుటుంబం ద్వారా కొన్ని సంవత్సరాలు అక్కడ సేవా పరిచయం చేశాడండి. అసలు దేవుని వాక్యం అంటే కిట్టని పరిస్థితి, దేవుని వాక్యం అంటే పట్టించుకునే పరిస్థితి. అటువంటి ఆయన ఒక కుటుంబం ద్వారా వెళ్ళి అక్కడ ఒక గ్రామంలో సుమారు 30-40 మందిని మార్చేస్తాడండి దేవుని వైపు. అది ఆర్ఎస్ఎస్ పరిపాలనలో ఉన్న గ్రామం. అది ఆ రాష్ట్రం అంతా ఆర్ఎస్ఎస్ కొనసాగిల్లో నడుస్తున్నటువంటి రాష్ట్రం అండి. ఆర్ఎస్ఎస్ ఏది చెప్పితే అక్కడ ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన ప్రజలు ఉన్నారండి. అయ్యో, ఒకడొచ్చాడు కుటుంబాన్ని మార్చాడు, ఇప్పుడు 40 మంది అయిపోయారు, రేపు 100 మంది అయిపోతారు, ఏంటి పరిస్థితి అని వాళ్ళందరూ కూడా గుమ్ముగూడి ఏం చేస్తే తెలుసండి, చర్చికెళ్ళి ఒక అమ్మాయికి డబ్బులు ఇచ్చి ప్రలోభలు పెట్టి పాస్టర్ నన్ను రేపు చేస్తాడని రేపు కేసు పెట్టించారు. ఆ దైవజనులు జైల్లో పడేశారు. ఎటువంటి వాడికైనా 14 రోజులకి ఏమొస్తుంది, రిమాండ్ అయిన తర్వాత బయలు రావాలి. 15 నెలలు అయిపోయిన ఆయనకి బయలు రానకుండా చేశారు. సంవత్సరం దాటేసింది, ఆయనకి బయలు రాకుండా చేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, కానీ ఏ కుటుంబం అయితే ఆయనను చేర్చిందో ఆ కుటుంబం మాత్రం ఆయనను విడిచిపెట్టలేదు. ఉన్న 40 మంది ఏమైపోయారు, చెదిరిపోయారు, వెళ్ళిపోయారండి. ఎందుకంటే నింద వేస్తే అది రైటో కరెక్ట్ మనకు వద్దు. 10 సార్లు చెప్పినాడికి అబద్ధం కూడా నింద అయిపోతుంది. 2 కేసులు పెట్టించారు ఆ అమ్మాయి చేత. అట్రాసిటీ వేసి కేసు ఒకటి, రేప్ కేసు పెట్టించారు. మీ సన్నంగా నిజమే చేసేసాడు పాస్టర్ అన్నారు. అంతే, అందరూ సన్నగిలిపోయారండి. ఏ కుటుంబం అయితే తీసుకెళ్ళిన కుటుంబం లేదు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతివంతుడు. నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, ఎప్పుడు అసభ్యంగా ప్రవర్తించలేదే. అటువంటి వాడినండి ఆయన విడిచిపెట్టకుండా ఆ కుటుంబం మాత్రమే ఆయన కోసం పోరాడి 15 నెలలకు బెయిలు తీసుకొచ్చింది. ఇదిగో మరలా వచ్చాడు, మరలా సువార్తను అక్కడ స్టార్ట్ చేశాడండి. దేవుడు విడిచిపెట్టడండి, దేవుడు విడిచిపెట్టడు. కొంతకాలము శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. అపవాది రాజ్యం వెళ్ళాలి, అపవాది మళ్ళీ నిందల పాలు చేయాలి, అవమాన పాలు చేయాలి. కానీ నిన్ను చూస్తున్న నీ దేవుడు మాత్రము లోకమంతా నిన్ను విడిచిపెట్టచ్చు, నీ ఇంటి వారిని నిన్ను విడిచిపెట్టచ్చు, నీ సంఘం నిన్ను విడిచిపెట్టచ్చు, నీ గ్రామం నిన్ను విడిచిపెట్టచ్చు, నీ దేశమే నిన్ను విడిచిపెట్టచ్చు. ఈ ప్రపంచమంతా నిన్ను ఒంటరి చేసిన నీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడండి. గొప్ప దేవుడండి, గొప్ప దేవుడు. ఆలోచన చేయండి. అందుకే పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, నాయన మీకు శ్రమలు వస్తాయి, మీరు ధైర్యంగా ఉండండి అయ్యా, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు మీరు ఏం చేయాలి, ధైర్యముగా నిలబడి ముందుకు మీరు కొనసాగాలి అంటున్నాడండి. ఆలోచన చేయండి దేవుని బిడ్డలాగా మనం ఆలోచన చేస్తే, అందుకే పౌలు గారు కూడా
లోక గారి కూడా రాస్తూ పౌలు గారి గురించి 14వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాల్లో ఒకసారి తీద్దాం తీయండి. 14వ అధ్యాయంలో ఒకసారి మహాశ్రమలు 22 చూడండి ఒకసారి. చూడండి, పౌలు గారు శిష్యువులు మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎక్కడ నిలకడగా ఉండాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండాలి కదా. నిశ్వాసమందు నిలకడ అనేది లేదనుకో, ప్రతి చెప్పుడు మాటకు మనం లొంగిపోయి, శ్రమ వచ్చిందని పారిపోయి, కష్టం వచ్చిందని తప్పిపోయామనుకో ఏమైపోతాం? గుళ్ళోనే ఉంటాం, గుళ్ళో నుంచి బయటికి వెళ్ళాం, బైబిలే పట్టుకుంటాం, విడిచిపెట్టము. కానీ కళ్ళు మూస్తే భయంకరమైన నరకం మనకు కనపడుతుంది. అందుకన్నాడండి, శిష్యులు మనసును దృఢపరిచారు. అయ్యా మీరు వెళుతున్నారు, మీరు వెళ్ళేది మామూలు చోటు కాదయ్యా. ఆలోచన చేయండి, సింహమునైనా నువ్వు లొంగ తీసుకోగలవు, ఏనుగునైనా నువ్వు లొంగ తీసుకోగలవు. కానీ ఈ మనుషులు మనసులు మార్చాలంటే చాలా కష్టం తెలుసండి. క్రూర మృగాలు లొంగ తీసుకోగలుగుతున్నావయ్యా, సింహమును లొంగ తీసి నువ్వు చెప్పు నడుస్తుంది. ఏనుగు నువ్వు లొంగ తీసుకుని చెప్పు నడుస్తుందండి. ఆలోచన చేయండి, ఇప్పుడు మెతికిలేస్తే కుక్క కూడా నేనేం చేస్తుంది? విడిచిపెట్టకుండా చెప్పిందే చేస్తుంది. కానీ మనుషులు అటువంటి వాళ్ళు కాదు. చాలా జాగ్రత్తగా వినండి అని చెబుతూ ఏమడు చూడండి, ఎవడమ్మా విశ్వాసము నిలకడగా ఉండాలి. ఎందుకంటే అనేక శ్రమలను అనుభవించి మనం ఏం చేయాలమ్మా? దేవుడు రాజ్యములో ప్రవేశించాలని వారిని హెచ్చరించి ఏం చేశారు వారిని హెచ్చరించాడు. చాలా జాగ్రత్త. అందుకే చెప్తున్నాం, క్రైస్తవ జీవితం అంటే శ్రమలతో కూడింది. క్రైస్తవ జీవితం అంటే కష్టాలతో కూడింది, బాధలతో కూడింది. ఎప్పటికైనా దేవుడు విజయాన్ని మనకిస్తాడండి. మనకు తెలుసు, మణిపూర్ రాష్ట్రంలో స్త్రీలను వివస్త్రాలు చేసి నడి రోడ్లో ఊరేగింపడమే కాకుండా ఒక స్త్రీని అత్యాచారం చేసి చంపేశారండి. గవర్నమెంట్ వాళ్ళదే, ప్రభుత్వం వాళ్ళదే, మూసేశారు. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏదొక విధముగా సుప్రీంకోర్టు ద్వారా ప్రధానమంత్రికి దేవుడు హెచ్చరిక చేసి, ఇదిగో ఆ నిందితుడిని మనం పట్టుకున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోతాడు? నువ్వు మనుషులను తప్పించుకోవచ్చు, లోకం తప్పించుకోవచ్చు, ఆయన చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? మన పట్టుకున్నాడు నిందితుడండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఉరి తీయాలా ఏంటండి? చర్చ జరుగుతుంది. ఆ నిందితుడండి RSS కార్యకర్త వాడు, మహాభయంకర క్రూరుడు వాడండి. ఇవాళని పట్టుకున్నారండి. ఏం చేయాలన్నారు? దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. మన దేవుడండి. నువ్వు బాధపడితే సంతోషించేవాడు కాదు. నువ్వు బాధపడితే ఆనందపడేవాడు కాదు. ఏంటి, నీ ఒక్క చిన్న పిల్లకు, నీ ఇంట్లో కొడుకు కానీ కూతురు కానీ ఏ నొప్పో ఏ బాధో కలిగి ఆవిడ ఏడుస్తుంది అనుకో, నవ్వుతామా? బాధపడతాం? మనం కూడా ఏడ్చేస్తూ ఉంటాం. కొంతమంది చిన్నపిల్లలకు బాధ కలిగినప్పుడు తల్లులు ఏడ్చేస్తారు, తట్టుకోలేరు వాళ్ళ బాధను. వాళ్ళ బాధ వీళ్ళ బాధగా ఫీల్ అయ్యి, వాళ్ళ కష్టం వీళ్ళ కష్టంగా పిలిపోయి ఏడ్చేస్తారు. ఎందుకంటే ప్రేమది, ఆ ఆప్యాయత, అనురాగం అండి. ఆ ప్రేమ నీ బిడ్డ పట్ల నీకే ఉండి నీవు ఏడిస్తే నిన్ను కన్నా పరలోకపు తండ్రి సంతోషిస్తా అనుకున్నావా? ఆయన దుఃఖపడతాడు తెలుసండి. నా బిడ్డ ఎంత బాధపడుతుంది, ఎన్ని బాధలు పడుతున్నాయి ఆలోచించండి. ఏంటి, ఆ మణిపూర్ రాష్ట్రములో ప్రపంచమంతా ఎలాగున్నా దేవుడు ఎంత బాధపడి ఉంటాడండి, ఎంత దుఃఖం పడి ఉంటాడు. ఇవాళ కూడా మన చుట్టుపక్కల మన రాష్ట్రాల్లో ఎన్నో అవమానాలు, అల్లరులు, పాస్టర్ల మీద కేసులు, విశ్వాసులను కొట్టడం జరుగుతున్నాయి. దేవుడు చూస్తూరుకుండా అనుకుంటున్నాడా? బాధపడతాడైనా. కానీ అప్పుడు నువ్వేం చేయాలి తెలుసండి? ఆ నిందలో, ఆ బాధలో, ఆ కష్టములో దేవుణ్ణి మహిమపరచాలి. విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. అప్పుడు నా కుమారుడు, నా కుమార్తె చూసావా అని సంతోషిస్తూ నీ కొరకు ఆయన బాధపడుతూ ఒక దినాన్న ఆయన నిన్ను ఎత్తు పట్టుకుంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి.
అందుకే తిమోతికి పత్రిక పౌలు గారు అంటాడు, ఇదిగో క్రీస్తునందు బ్రతకను ఉద్దేశించే వారందరూ కూడా సంతోషిస్తారనలేదండి, హింసలు పొందుతారు. ఎవరైతే దేవుళ్ళు మంచి భక్తితో, ఎవరైతే దేవుళ్ళు చక్కమైన స్థితులు బ్రతుకుతారో హింస పొందుతారు. ఇదిగో అదే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఏలుతుంది, అదే ఇప్పుడు మన దేశాన్ని ఏలుతూ ఉంది. ఎక్కడ చూస్తున్న హింసలు, ఎక్కడ చూస్తున్న కొట్టడము, తిట్టడము, దూషించడము చాలా భయంకరమైన పరిస్థితులండి. ఆలోచన చేయండి. ఏంటి, ఒక హిందువుని ఏదో అన్నారని టీవీ న్యూస్లో బద్దలు కొట్టేస్తారండి. కానీ క్రీస్తుని గురించి, క్రైస్తవుని గురించి ఎటువంటి మాట్లాడినారు మీకు తెలుసా? చూస్తున్నారా వార్తలో? అవి మనకి ఎందుకండి, ఇన్స్టాగ్రామ్, సీరియాల్లో, సినిమాలు మనకి అవి మనకి ఎందుకు ఏంటి? లోకము తెలియాలంటే, లోకల పరిస్థితి తెలియాలంటే జనరల్ నాలెడ్జ్ కావాలి. ఆ జనరల్ నాలెడ్జ్ ఎందుకు? బైబిల్ అంతదే. బైబిల్ అంతా లోకంలో జరుగుతున్న సంగతులే, జరగబోయే సంగతులేనండి. ఇది సినిమా కాదు, సీరియల్ కాదు, అది నిజ జీవితం, యథార్థ జీవితం అండి. ఎటువంటి మాట తెలుసండి? ఆడ కరుణాకరగాడు ఎటువంటి మాట తెలుసండి? నిజంగా ప్రతి క్రైస్తవుడు దొరికితే నరికేయాలనిపిస్తుంది వాడు. ఎటువంటి మాట తెలుసండి? అవన్నీ శ్రమలండి, బాధలు, అవమానాలండి. ఆలోచించండి. ఏంటి, మనము తీసుకునే రొట్టె ద్రాక్షారసం గురించి, ద్రాక్షారసం కూడా ఏమో తెలుసండి, రగిలిపోతారా మాట తెలుసండి. నిజంగా నాకు ఆ మాట విన్నప్పుడు అది కాళ్ళు నుంచి వచ్చేసిందండి. ఏం చేస్తాం? ఏమో తెలుసండి, ఆ ద్రాక్షారసం అంటండి ఇదంట, ఇది తాగుతున్నారన్నాడు అంటాడు. కానీ ఏమైపోయి ఈ టీవీ ఛానల్లో, ఏమైపోయి ఈ ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయా? అదే మనము ఒక హిందువుడు ఏదంటే వాళ్ళందరూ వచ్చేస్తారు, కానీ మనల్ని ఏముండదు, ఐక్యత ఉండదు. వాడినా వేసాను పర్లేదండి, ఆడు మావాడు కదలే, ఆడు పక్క సంఘం, లేదా ఆడు మా ఇంటి పిల్లడు కదండి, వేసేయండి మాకెందుకు. కానీ అలా ఉండదు, వాళ్ళకి ఐక్యత. తెలుసా, క్రైస్తవుడు ఐక్యత లేదండి. క్రైస్తవ జీవితంలో ఎడదీసేసింది అపవాది. శ్రమలలో కొందరిని, కష్టాల్లో కొందరిని, నిందల్లో కొందరిని, అవసరాలలో కొందరిని, స్వార్థాల్లో కొందరిని, మత్స్యలా రకరకాలుగా ఎడదీసేసిందండి. అది ఎన్ని మాటలు, ఇది తాగుతున్నామన్నాడు అన్నాడు. ఆలోచన, రగిలిపోరా మరి క్రైస్తవులు అంటున్నారంటే అనరా, ఏమైపోతున్నాయి. అందుకే నాయన మీరు శ్రమలో, పౌలు గారు అన్నాడు, నాయన మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి, ఎవడో ఏదో అన్నాడని మీరు తొలగిపోకుండా అయ్యా, మీరు తప్పిపోకుండా అయినా చాలా ధైర్యంగా మీరు ఉండండి. ఎందుకంటే ఇంకను అనేక శ్రమలను మీరు అనుభవించాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో శ్రమలు అనుభవించాలన్నాడండి. ఎన్ని శ్రమలు అనిపించినా పర్లేదు, ప్రతి శ్రమలో నేనున్నాను, నిన్ను పైకి లేపుతానంటున్నాడండి. అదే అన్నాడండి. ఏమన్నాడు? సామెతలు చదివారు కదా, నేను భక్తిహీనుడు పొంచి ఉన్నాడంట, ఆయనను బాధపడకు, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా లేపుతానన్నాడండి. మన దేవుడండి, గొప్ప దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే ఓర్పు, సహనము కావాలి క్రైస్తవుడికి. దేవుని పట్ల విధేయత కావాలి క్రైస్తవుడికి. ఆలోచన చేయండి. మనందరికీ తెలుసు, ఎన్నో సందర్భాలు, ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాము. ఒకసారి ఏంటి, యోబు గ్రంథంలోకి వెళ్తేనండి 5వ అధ్యాయము 19వ వచనంలో యోబు గారు ఒక చక్కటి మాటను అక్కడ రాస్తూ ఉన్నారు. చూడండి, అందరు చూస్తున్నారమ్మా. యోబు గ్రంథము 5:19. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఏమ్మా, పాపమా బాధలా? బాధలు. పాపం ఒక్కసారే, తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్తిని తీసుకున్నాం, పాపం కడిగేసుకున్నాం, మళ్ళా మన పాపము చేయకూడదు. కానీ బాధలు అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి, శ్రమలని ఎప్పుడు వస్తూ ఉంటాయి, నిందలని ఎప్పుడు వస్తూ ఉంటాయి, కష్టాలని ఎప్పుడు వస్తూ ఉంటాయి. చూడండి, 6 బాధలలో నుండి ఆయన ఏం చేస్తాడమ్మా? విడిపిస్తాడు. నువ్వేమీ భయపడకు. రోగం వచ్చిందా? స్వస్థపరుస్తాడు. సమస్య వచ్చిందా?
తీరుస్తాడు. ఎటువంటి వచ్చినా సరే ఏదో ఒక సమయంలో ఆయన ఏం చేస్తాడు, లేవనెత్తుతాడయ్యా అన్నాడు. చూడండి, యోబు అన్నాడు 6 బాధలు కలిగినను ఆయన ఏం చేస్తాడంట. ఆరే కాదు 7 వచ్చినా, ఏమ్మా 7 బాధలు కలిగినా నీకు మాత్రం ఏ కీడు జరగనవడు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం మనం చదువుతున్నట్లయితే 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. ఆరే కాదు 7 బాధలు నీకు కలిగిన ఏం చేస్తున్నాడన్నా, ఏ కీడు నీకు తగలదు అన్నాడండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నీవు ఆ పరలోకం వెళ్ళాలని దృఢమైన విశ్వాసం నీలో ఉంటే, ఆ మహాలోకము చేరాలనేటువంటి బలమైన స్థిరమైన విశ్వాసము నీలో ఉంటేనండి దేవుడు ప్రతి శ్రమలో నుంచి విడిపించి ఎక్కడ నడిపిస్తాడమ్మా, పరలోకానికి నడిపిస్తాడు. ఈ లోకము కాదండి. ఎన్ని శ్రమలైనా, ఎన్ని ఇబ్బందులైనా సరే నీ విశ్వాస జీవితంలో నిన్ను పడిపోనివ్వడండి. ఆయన నిన్ను లేపుతాడు. ఎప్పుడు? నువ్వు నమ్మకముగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని పట్ల ధైర్యముగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని పట్ల విశ్వాసము బలమైందిగా ఉన్నప్పుడండి. ఇక్కడ యోబు గారు ఏమన్నాడమ్మా, 6 బాధలు కలిగినను ఆయన విడిపించును. మరి విడిపించాడా? యోబు గారికి ఎన్ని బాధలు కలిగినాయి ఏమ్మా? ఎన్ని బాధలు కలిగినాయి? ఆయన నిజ జీవితంలో కలిగిన బాధలు మనకు తెలుసండి కదా. యోబు గారికి ఎన్ని బాధలు కలిగి మనకు తెలుసండి అండి. ఆయనకు 6 బాధలు, 6 సంఘటనలు జరిగినవండి. ఆ 6 సంఘటనల నుంచి దేవుడు యోబును విడిపించాడు. అందుకన్నాడండి 6 బాధలు కలిగిన ఆయన విడిపించిన. 6 కాదు 7 కలిగిన విడిపిస్తాడు అన్నాడండి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనకు తెలుసు యోబు గారికి కలిగిన బాధల గురించి, 6 బాధల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనకు తెలుసు. యోబు గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తానండి 14 నుంచి 22 వరకు మనం చూస్తే అక్కడ కొన్ని బాధలు మనకు కనబడతాయండి. ఆలోచించండి. మొట్టమొదటిగా ఏమైంది? మొట్టమొదటి బాధ ఏంటమ్మా? 14వ అధ్యాయంలో ఎద్దులు గాడిదలు సమీపమాయను, శాబాయిలు వాటి మీద పడి ఏమేం చేరడమ్మా, పట్టుకుపోయేరి. ఎవరు చెప్పారు? ఒకడు వచ్చాడు, ఇదిగో నేను ఒక్కడనే బ్రతికి ఉన్నాను. ఏమట్టిపోయారంటమ్మా? శాబాయిలు ఏం చేయారంట? ఎద్దులు గాడిదలు ఇవన్నీ పట్టుకుపోయారంట. ఆస్తి పోయింది. ఎలా ఉండాలి? ఆలోచన చేయండి. ఆలోచన చేయండి. మన దారాలంటే వెళ్తున్నాం కదా, ఇలాగా జేబులో తీసినప్పుడు ఒక 100 రూపాయలు ఉడిమే పడిపోయింది. 100 కదా అనుకుంటామేంటి? వెనక్కి వచ్చి ఎంత 100 అడుగుతావు? 100 అడిపోయింది దొరికిందా? 100 అడిపోయింది దొరికిందా? 100 ఎంతమంది అడుగుతామ్మా? 100 రూపాయలు అడిగిపోతే ఊరంతా అడిగేతాం దొరికిందని. ఎంత సంపద పోయింది మహానుభావుడికి. ఏమీ బాధపడలేదండి. పనే అనుకున్నాడు, అయిపోయింది. మళ్ళా ఒకసారి మళ్ళీ 16వ వచనంకి వచ్చినప్పటికీ చూడమంటాం. అక్కడ 16 వచ్చినప్పటికి అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరొకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి గొర్రెలను పనివారిని రెండోడు వచ్చేసాడు. అయ్యా ఇదిగో దేవుని అగ్ని ఆకాశం దిగిపోయింది, గొర్రెలను మేకలను పనివారిని అన్నిటి కూడా కాల్చేసింది అయ్యా అన్నాడు. బాధపడ్డాడండి? ఏమీ బాధపడలేదు. దేవుని అగ్ని దిగిందా పనే అనుకున్నాడు, అంతేనండి. అక్కడికి 2 సంఘటనలు మనకు కనబడుతున్నాయి. నేను ఒక్కడే వచ్చినాడు. 17 వచ్చిన 3వ సంఘటన చూస్తుండి, మరియు అతడు ఇంకొన మాట్లాడుచుండగా కల్దీలు 3 సమూహలకు వచ్చి ఒంటిల మీద పడి వాటికి కొట్టుకుపోయి మన ఖడ్గముతో మన పనివారిని అందరినీ చంపేస్తారయ్యా అన్నాడండి. ఇంకేముంది ఆస్తి? ఎద్దులు గాడిదలు పోయినవి, గొర్రెలు మేకలు పోయినవి, పనివారు పోయారు. ఇప్పుడున్న ఒంటిలు కూడా పోయినవంటండి. ఒంటిలు కూడా పోయినవి. ఇదిగో వాళ్ళు వచ్చి ఏం చేశారు? వాళ్ళు ఎవరు వచ్చారు? కల్దీలు వచ్చి 3 సమూహాల మీద వచ్చారయ్యా. వచ్చి అన్నిటినీ
చంపేసి ఇదిగో పనివారిని అందరూ కూడా చంపేసి పట్టుకుపోయారు. అక్కడికి ఏమైపోయింది? ఆస్తంతా అయిపోయింది. పోన్లే, ఆస్తి పోతే పోయింది అనుకున్నాడండి. అంతే తప్ప దేవుణ్ణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆలోచన చేయండి. అదే మన నుంచి ₹1 పోతే దేవుని ఎన్ని దూషించేస్తాము, దేవుని ఎన్ని బాధలు పెట్టేస్తాము. దేవా ఆడవాడు అన్నాడు, నువ్వు కళ్ళు మూసుకున్నావని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఆయన కళ్ళు మూసుకుంటే మనం ఉన్నామండి. ఆయన కళ్ళు తెరిసే ఉంటాడు. ఉన్నావా? ఉంటే ఆయన కళ్ళు మూసుకుంటాడా? నిజంగా దేవుడిని ఎలాగా మాట్లాడాలో కూడా తెలియదు, పాటలు కూడా ఎలా కట్టాలో కూడా తెలియదండి. దేవుడు అంటే మనలాగా తిరిగే మనుషులు అనుకుంటున్నారండి. చాలా గొప్పవాడు ప్రభునందు ప్రియమైన దేవుడు. అక్కడికి 3 సంఘటనలు అయిపోయినాయి. మళ్ళా 18వ వచనానికి అతడు మాట్లాడుచు ఇంకోటి వచ్చాడు. ఇది మరింత బాధను కలిగించే విషయము. ఏంటి చూడండి, ఏమన్నాడు? అయ్యా, నీ కుమార్తెలు తన అన్న ఇంట ద్రాక్షారస పానము చేయుచుండగా ఇదిగో గొప్ప సుడిగాలి ఎక్కడి నుంచి వచ్చింది? అరణ్య మార్గం వచ్చి ఇంటి 4 మూలల కొట్టేసింది. అయ్యా, ఎప్పుడైతే ఇంటి 4 మూల కొట్టేసిందో ఆ ఇల్లు నీ కుమారుల మీద నీ కుమార్తెల మీద పడిపోయారు, అందరూ చచ్చిపోయారయ్యా. నేనొక్కడనే నీకు చెప్పుతానికి వచ్చాను. ఆలోచన చేయండి. ఏమండి, ఇప్పుడు ఎద్దులు పోయినాయి, ఆవులు పోయినాయి, ఆ ఒక్కడిని ఎందుకు కుదిలాడు? అగ్ని నుంచి ఆకాశం వచ్చేసి గొర్రెలు కాల్చేసి ఒక్కడిని ఎందుకు కుదిలాడు? కల్దీలు వచ్చేసి ఒంటెలు ఎత్తి కూడా ఒక్కడిని ఎందుకు కుదిలాడు? ఏంటి, పిల్లలు చచ్చిపోతే ఒక్కడిని ఎందుకు కుదిలాడు? నేను ఒక్కడని అంటాడు ప్రత్యేక. దాంట్లో మీరు బాగా ఆలోచించి ఎందుకు తెలుసండి? ఈ ఒక్కడు వచ్చి యోబుకు చెప్పినప్పుడు అసలు యోబు మనసు ఎలాగా స్పందిస్తుంది? పరీక్షిస్తూ ఉన్నాడు. యోబు మనసు ఎలాగుంటుంది? పరీక్షిస్తూ ఉన్నాడు. అందరూ ఒకసారి చెప్పొచ్చు కదా. ఒకసారి వచ్చి నీ ఆస్తి పోయిందయ్యా, పిల్లలు పోయారు, అన్నీ పోయిందంటే ఒక్కసారి ఏడు చూరుకోవచ్చు కదా. ఒక్కోటి ఎందుకు వస్తుంది? బాధ వెనక బాధ, శోధన వెనక శోధన, కష్టం వెనక కష్టం ఎందుకు వస్తుంది తెలుసండి? పరీక్ష. విశ్వాస జీవితంలో నిలకడగా ఉన్నావా లేదో, ఎలాగ ఉన్నావా లేదో పరీక్ష. అపవాది కోరింది ఏమని? ఒక్కసారి నాకు అప్పగించవయ్యా, నేను చూస్తాను. అంటే శ్రమ కలిగితే క్రైస్తవుడు ఏమైపోతాడు? తప్పిపోతాడు. ఈ నిజం ఎవరు తెలుసు? దుష్టుడికి తెలుసు, మనకు తెలియదు. మనం అనుకుంటున్నాం శ్రమలో కూడా దేవుడు చాలా సందర్భంకుంటాం. తప్పులు కూడా దేవుడు ఇచ్చాడు అనుకుంటాం. కొత్త కొన్ని సందర్భాలు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అపవాది నీ ఓర్పు, నీ సహనము, నీ భక్తి జీవితం ఎంత ఉందో దేవుడు పరీక్షిస్తాడు. రోగం వచ్చిందా, అసలు దేవుణ్ణి అడుగుతావా, ఎక్కడ పరిగెడతావు? బాధ వచ్చిందా, దేవుణ్ణి అడిగితే ఎక్కడ పరిగెడతావు? సమస్య వచ్చిందా, దేవుణ్ణి అడుగుతావు, ఎక్కడ పరిగెడతావు? దేవుడు పరీక్షిస్తూ ఉంటాడండి. అక్కడికి 4 సంఘటనలు జరిగినవి. వెళ్ళిపోయింది. ఎక్కడికి? వచ్చావా, చూసావా, అయిపోయింది రే ప్రభా, ఏముంది, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఇంకేముంది? నిష్కారణంగా పాడు చేసావు కదయ్యా, నిష్కారణంగా పాడు చేసావు నా యోబుని అన్నదండి. ఊరుకోలేదు. ఇంకొక అవకాశమా? వెళ్ళు, ఇస్తాను. ఎందుకంటే నా భక్తుడు యోబు చాలా గొప్పవాడు, కానీ అతను ప్రాణమును మాత్రం ముట్టడానికి నీకు వీలు లేదన్నాడండి. ఇంకొక అవకాశం ఇచ్చాడు. ఇంకొక అవకాశం ఏమైంది? వెంటనే వచ్చి ఒళ్ళంత కురుపులండి, ఒళ్ళంత పుండులండి, గోకుంటకి ఈలి లేనటువంటి పుండులు ఇవన్నీ కలగజేసేసింది. అయినా యోబు ఏమన్నాడమ్మా? దేవుణ్ణి మాత్రము దూషించలేదు, దేవుని మాత్రం అవమానపరచలేదండి. అక్కడికి ఎన్ని బాధలైనవి? 6 బాధలైనవి కదా. ఇప్పుడు మన ఇంటిలో మనకు సమస్య వచ్చింది, లేదా మన ఇంటిలో మనకు బాధ వచ్చింది కదా. ఇప్పుడు మన ఇంటిలో మనకు బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మన ఇంటి వారు మనల్ని ఏం చేయాలి? వాదార్చాలి. ఎందుకంటే బైబిల్లో చెప్పింది ఏమని? వాదార్పు అనేది చాలా ప్రాముఖ్యము. వాదార్చడం అనేది చాలా విలువైనది. అది కొంతమందికి దాని విలువ తెలియదండి. వాదార్పు అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు చెప్పాడు, అంగళార్పు ఇంటికి మీరు వెళ్ళండి, వాళ్ళ వాదార్చని, వారి ఇబ్బందుల పరమర్శన వాదార్పండి కదా. వాదార్చాలి. అక్కడికి శరీరం అంతా అయిపోయింది కదా.
అయిపోయింది. ఏంటి, తనతో పాటు కాపురము చేసి బ్రతికి తన నిజ జీవితం చూసి, విశ్వాస జీవితం చూసి, తన నీతి జీవితం చూసినటువంటి భార్య ఏమనాలి? ఏమనాలి? వచ్చి ఏం చేయాలి? యోబు గాయాలు కడిగి నూనె రాయాలి. అవునా కదా? ఏండి, మీ భర్తకి దెబ్బ తగిలితే నూనె రాస్తున్నారా? బాగా తగిలిన అవుతున్నారు మీరు? అమ్మా, నూనె రాస్తున్నారా లేకపోతే బాగా తగిలింది అవుతున్నారా? బాగా తగిలి నచ్చగా తగిలింది అంటున్నారా? ఏం చేయాలి? వాదార్చాలి. భార్య ఏం చేయాలి? వచ్చి వాదార్చాలి. అయ్యా, నీ బ్రతుకు నాకు తెలుస్తుంది ఆయన, నీ జీవితం నాకు తెలుస్తుంది ఆయన, నువ్వు యథార్థవంతుడువు, నువ్వు నీతివంతుడువు, నువ్వు దేవుని బాగా నమ్మినవాడువు. ఇదిగో ఆ దేవుడు ఇచ్చాడు, ఆ దేవుడు తీసుకుపోయాడు. పోన్లే, నేనున్నాను, నువ్వు గోక్కున్నా కదా, నీతో పాటు నేను కూడా గోకుతున్నాను కదా అనలేదు. చచ్చిపో అందండి. కన్న భార్య కట్టుకున్న భార్య చచ్చిపో అంటే భర్త మనసు ఎలాగుంటుంది? ఆడిపోతుందండి, ఆడిపోతూ ఉంటుంది. చూడండి, వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పిల్లలు ఎందుకు అనుకున్నారు? పెద్దవారు ఎందుకు అనుకున్నారు? మాట చచ్చిపో, మాకలొద్దు అనగానే వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇద్దరు భార్య భర్తతో గొడవపడ్డారంట. ఏంటి, ఇద్దరు గొడవపడ్డాక భార్య ఏందంట, నీతో ఆగలేకపోతున్నారా, చచ్చిపోరన్నదంట. అంతే. ఇంకా ఇవి తిడతానే ఉంది. అయ్యగారు పరిగెత్తుకు వచ్చి 4 అంతస్తుల మీద దూకేశాడు, చచ్చిపోయాడు. మాట అప్పుడు ఏం చేయాలి? ఓదార్పు మాట లేక కఠినమైన మాట మనిషిని ఏం చేస్తుందమ్మా? చంపేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? వాదార్చాలి. ఎందుకయ్యా కఠినమైన బాధ ఎందుకు? దేవుడు దూషించి చచ్చిపోవంది. ఏంటి, ఆస్తి పోయినా పోతే పోయింది అనుకున్నాడు, పిల్లల పోయినా బాధపడదు, పోతే పోయింది అనుకున్నాడు, శరీరం అంతా కుళ్ళిపోయినా పెంకులు పోయినా పోతే పోయింది అనుకున్నాడు అండి. ఎందుకంటే పెళ్లినాడు ప్రమాణం చేస్తూ ఉంటాం ఏమని? నీతోనే చేస్తాను, నీతోనే బ్రతుకుతాను. ఇప్పుడు ఏమంటుంది ఇవిడ? నీ దారిని వెళ్ళిపోయి ఉంటాను అంటుంది. అంతే. ఎలాగుంటుంది భర్త మనసు? ఎంత బాధపడి ఉంటుంది అండి. యోబుకి 6 భయంకరమైన బాధలు కలిగినవి. కానీ దేవుడు ఊరుకున్నాడా? లేవనెత్తాడండి. గొప్ప దేవుడు మన దేవుడు అండి. అందుకనండి 6 బాధలు నీకు కలిగినను ఆయన నడిపిస్తాడు, 7వ బాధ కలిగిన నేను మాత్రము విడిచిపెట్టడు. ఏ కీడు రాకుండా ఆయన నీ గుడారమును సమీపించడన్నాడండి. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఏం బాధపడకండి. రోగాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అవన్నిటిలో మన దేవుడు మనకి తోడుగా ఉంటాడు. కొంచెం కాలం ఓపిక పట్టండి. తర్వాత నీ కష్టాలలో ఆయన నిన్ను ఆవడిస్తాడు, నీ బాధలలో ఆయన నిలబెడతాడు. ఏమి భయపడవలసిన పని లేదండి. మనం నమ్మినవాడు సామాన్యుడు కాదండి, శక్తివంతుడు, గొప్పవాడు. ఆయన చాలా ఆశ్చర్యకారుడు. కాబట్టి ఆలోచన చేయండి. అందుకే కీర్తన గ్రంథములో 34వ అధ్యాయంలో ఒక చక్కటి మాట కీర్తనకారుడు ద్వారా దేవుడు రాసి వచ్చిన ఒకసారి 34వ అధ్యాయము ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 17 నుంచి 19 వచనాల వరకు చదువుకుందాం. నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. ఎవరు మొర్రపెట్టగమ్మా? నీతిమంతుడిని. యథార్థముగా ఉండు, దేవుడి కొరకు విశ్వాస జీవితంలో బ్రతుకు, మొర్రపెట్టు. ఎందుకంటే మనకు ఉత్తరం ఇచ్చేవాడు ఆయన, మనకు సహాయం చేసేవాడు ఆయన. నువ్వు మొర్ర పెట్టవలసింది ఆయనకి, నీ బట్టి బాధలు చెప్పుకోవాల్సింది ఆయనకి, నీ ప్రతి కష్టాన్ని చెప్పుకోవాల్సింది ఆయనకి. మొరపెట్టు. ఆయన తప్పనిసరిగా నీకేం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడండి. మన దేవుడు గొప్ప దేవుడు. దావీదు జీవితంలో ఎన్నిసార్లు దేవుడు సహాయం చేశాడు, భక్తుడి జీవితం ఎన్నిసార్లు సహాయం చేశాడు. సింహాల మధ్య ఉన్నాడు దానియేలు గారు, ఏడవలేదండి, మోకరించి మొరపెడుతున్నాడు. సింహాల నోళ్ళు ముంచేస్తాడంతే. షద్రకు అబేద్కు మెషకులను రాజు అగ్నిగుండంలో గంటేశారు. అయ్యో చచ్చిపోతామని ఆడవలేదు, మా దేవుడు అన్నాడంతే. ఇలాగే భక్తులు ఎంతమంది అండి. మొరపెట్టు దేవునికి, నీ పరమందు దేవుడికి బాధ పడాలి, నీ కష్టం పడాలి.
తప్పనిసరిగా మన బాధలు ఆయన సహాయం చేస్తాడండి. ఎన్ని చట్టాలు రానివ్వండి, క్రైస్తవులు ఎంత హింసించనివ్వండి, క్రైస్తవులు ఎంత చంపేనివ్వండి, సువార్త మాత్రం ఆగదండి. దేవుని మాట్లాడి ప్రపంచం నలుమూలలా వ్యాపించారు, కుదరదు, దేవుడు ఒప్పుకోడు. ఏదో హిందూ దేశం చేస్తారని దీన్ని. ఇందులో క్రైస్తవులు ఉంచనివ్వరంట, ముస్లింలు ఉంచనివ్వరంట. చూద్దాం, మన బ్రతుకుంటే దేవుడు ఆశిస్తే ఆయన తీర్పు ఏంటో ఈయన తీర్పు ఏంటో మనకు కనపడుతుంది. ఈ గతంలో చెప్పిన ఎలక్షన్ ముందు మీకు గుర్తుందో ఒక మాట నా ప్రసంగంలో చెప్పాను. 400 సీట్లు వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని నేను ముందే చెప్పాను. దేవుడు తలుచుకుంటే 400 కాదు కదా, పాతాళానికి తొక్కేస్తాడు. తొక్కేహాడా? దెబ్బగా తొక్కేహాడు బీజేపీ ప్రభుత్వాన్ని. మెజార్టీ లేదు. యథార్థం నమ్మండి. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం, కొన్ని ప్రభుత్వాలు కలిపికి ప్రపంచాన్ని, దేశాన్ని ఎడుతుందండి. దేవుడు తలుచుకుంటే ఈవేళ ఎంతండి ఆఫ్టర్లో. మన దేవుడు గొప్ప దేవుడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డగా. అందుకే చూడండి, నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా వాడి శ్రమలన్నిటిలో నుండి వాడి వినిపించును. చూడండి 19 చూడండి, నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములంటండి. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ఎన్నో ఆపదలు కలుగుతాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయండి, ఎన్నో ఆపదలు కలుగుతాయంటండి. ఆ ఆపదల్లో దేవుడు నిన్ను మాత్రము విడిచిపెట్టాడంట. చూడు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. యోబుని విడిపించిన దేవుడు, దావీదుని కాపాడిన దేవుడు, దానియేలుని కాపాడిన దేవుడు, శద్రకు అభిషేకులు మెషకులు కాపాడిన దేవుడు మనల్ని కాపాడ్డా? తప్పనిసరి కాపాడతాడండి. దేవుడు గొప్ప దేవుడు. దేవుని ప్రేమ, ఆయన గొప్పతనం అర్థం కాక జ్ఞానము లేని వారి దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయిస్తున్నాం. ఆయన దగ్గర మొరపెడతలేదండి, ఆయనకి మన సరిగ్గా విన్నపాలు చేయటం లేదు. ఎవడో ఏదో చెబితే వెళ్ళిపోతున్నాం అంతే, పరిగెత్తిగిన తెయ్యమ్మంటూ. ఆయన దగ్గర విచారణ చేయటం లేదు. ఏమి చేయమంటావు దేవని దేవుని అడుగుతలేదు మనమండి. మనుష్యుల మాటలకు లోబడిపోయి మనిష్టార్ జీవితంలో వెళ్ళిపోతున్నాము. చాలా జాగ్రత్త. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. అందుకేనండి పౌలు గారి జీవితంలో కూడా ఎన్నో శ్రమలు మనకు తెలుసు. 2 కొరింథీయుల పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 10 వరకు మీరు చెబితే అక్కడ కనబడతాయండి. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. నాకు అంటాడు, ఇదిగో నా శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించారు. ఎన్ని శ్రమలండి పౌలు గారికి. మహానుభావుడు నిజంగా. అసలు ఆయన పేరు మన నోట వస్తే మన రోమాలో ఎక్కబడి చేత అంత గొప్ప భక్తిపరుడండి. అంత విశ్వాస జీవితం అయినా, ఆయన జీవితం అన్న, ఆయన మాటలు అన్నా నిజంగా నాకు చాలా ఇష్టం అండి. పౌలుగా తెలుసండి ఎన్ని శ్రమలు పడ్డాడండి. అన్నాడు చూడండి, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చేసాడు. ఇదిగో నా శ్రమలన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించనయ్యా, నన్ను విడిపించాడు. ఎన్నిసార్లు అండి సమాజ మందిరంలో కొట్టి పడేశారండి. వాడ పగిలి నడు సముద్రంలో వస్త్రము లేక ఆకలి దప్పకులు పాము కరిచి చెప్పుకుంటూ వెళుతూ 1, 2 కాదు, ఎన్నో ఉన్నాయి పౌలు గారి జీవితంలో. మహానుభావుడు. నా శ్రమలన్నిట్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నాడండి, తప్పించాడు అన్నాడండి. అదే పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు చూడండి. అదే పౌలు గారు తిమోతిని పిలుస్తూ 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కటి మాటను పౌలు గారితో చెప్తూ తిమోతి చెప్తున్నా చూడండి. ఒకసారి చదవండి అమ్మా, చదవండి. లోస్త్రాని పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వారై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. తిమోతి జాగ్రత్తగా విను నా కుమారుడా, జాగ్రత్తగా విను. ఇదిగో ఏమన్నాడమ్మా, అంతియోకులోను లుస్త్రాలో కొనిటువంటి అనేక పరిస్థితులు, అనేక సందర్భాలలో, అనేక పట్టణాలలో ఏమైనానో ఎన్నో హింసలు, ఉపద్రవములు ఉన్నాను. తెలుసుకున్న వాడినై నన్ను వెంబడించు. ఎన్ని శ్రమలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసుకో, నన్ను వెంబడించు. ఎందుకంటే ఆ శ్రమలన్నిటిలో కూడా నన్ను ఎవరు తప్పించు అనుకున్నావు? నా ప్రభు తప్పించాడు. నాకు శ్రమ వచ్చిందంటే ఏదో నేను బయటపడిపోలేదు, నా ప్రభు తప్పించాడయ్యా. తిమోతి నిన్ను కూడా తప్పిస్తాడు, మనందరినీ తప్పిస్తాడు.
ఆయన శ్రమలలో మనకు తోడుగా ఉండే దేవుడండి. మన కష్టాలలో మనం నడిపించే దేవుడు, మనం విడిపించే దేవుడు ఉండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. గొప్ప దేవుడండి మన దేవుడండి. కలత చెందకు, బాధపడకు. నాకే రావాలా, నా కుటుంబంలో జరగాల, నా ఇంట్లో జరగావాలా, ఈ మాయదార రోగం నాకే రావాలా, ఈ మాయదార కష్టం నాకే రావాలా, ఏమీ కలత చెందకు. ప్రార్థన చేయి, మోకరించు. ప్రభువా, నీ చిత్తము ఏమయ్యుందన్న ఆయన ఓర్పును సహనాన్ని ఇవ్వి. నా భక్తి జీవితం తొలగిపోకూడదు. నా నోట యోబు ఏ రీతికైతే ఏ కపటము పలకలేదు, నేను కూడా ఏ కపటం పలకకూడదు నాయన. ఏదొచ్చినా నా దేవుని చిత్తము అనే మనస్సు నాకు దయచేయండి. నీతిమంతుడిగా నువ్వు బ్రతికినప్పుడు, యథార్థవంతురాలుగా ఉన్నప్పుడు నీ దేవుడిని తప్పిస్తాడు. పౌలు గారికి వచ్చిన కష్టాలన్నీ నువ్వు కాదండి. తిమోతి, ఏంటనుకున్నావయ్యా? ఒక్కసారి నా గురించి తెలుసుకో. అన్నిటిలోంచి ఎవరు తప్పించకుండా నన్ను? నా ప్రభు తప్పించాడయ్యా, నిన్ను కూడా తప్పిస్తాడు. ఏమి బాధపడకండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన ఉద్దేశము ఈ లోకములో నీకేదో ధనం ఇవ్వాలని, బంగారం ఇవ్వాలని, ఇల్లు ఇవ్వాలని, ఆస్తి ఇవ్వాలని, పిల్లలు ఇవ్వాలని కాదండి. ఇవన్నీ ఇచ్చినా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆయన ఉద్దేశము ఇవన్నీ ఇచ్చిన విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ నీవు శాశ్వతము నీతో ఉండే ఆ మహాలోకాన్ని ఇవ్వాలని దేవుడు నీతో చూస్తున్నాడు. దానికోసం ఆయన ప్రయాసం అంటాడండి. ఆలోచన చేయండి. అందుకే కీర్తన 34:6 అంటాడు చూడండి, శ్రమల నుండి ఆయన నన్ను విడిపించనంటండి. అక్కడ విడిపించడమైనా శ్రమలలో నుండి. దావీదుకి ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలు దావీదు జీవితంలో, ఎన్ని ఇబ్బందులు. మహానుభావుడండి. విడిపించాడా? విడిపించాడు. గొప్ప స్థితిని ఇచ్చాడండి. మన దేవుడు చాలా గొప్పవాడు. కలత చెందకండి, అధైర్యపడకండి, పిరికి వారిలాగా పారిపోకండి. ధైర్యముగా విశ్వాసము నిలబడండి. పౌలు ఏ రీతిగా అయితే చచ్చిపోయినా పర్లేదు నా దేవుడు అన్నాడు, మనము కూడా నిలబడండి. దేవుడు నిన్ను నిలబెడతాడు. నీ కష్టాలు, నీ శ్రమలో, నీ బాధలు అన్నిటిలో నీకైనా తోడుగా ఉండి నడిపిస్తాడు. ఎన్ని రోగాలను చుట్టూ ఉన్నా ఆలోచన చేయండి. అదే దావీదు కీర్తన గ్రంథం 32, ఇదిగో ఏ తెగులుని గుడారమున సమీపించదు, నీ మార్గం అన్నిటిలో ఆయన నీకు తోడుగా ఉంటాడంటండి. తోడుగా ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కదండి. తెలుసా ఏంటి? మనం ఇక్కడ కూర్చున్నాం కదా, ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను, మీరు ఎడుకున్నారు కదా, నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ, నేను ఒక్కనే లేను ఇక్కడ ఎంతమంది తెలుసండి? బైబిల్ కూడా ఎంతమంది తెలుసండి? 3 ఉన్నాం ఇక్కడ. నాకు ఎవరో కనపడుతుంది అంటున్నారా? నాకు కనపడుతుంది, మీకు కనపడుతుందా? ఉన్నామా? ఉన్నామా? ఎందుకంటే ఆయన దూతలను ఎప్పుడు కూడా నీ కుడి పక్కన ఎడం పక్కన కాపలా ఉంచాడు. తెలుసండి, కుడి పక్కన ఎడం పక్కన కాపలా ఉంచాడు. ఆయన విడిచిపెట్టలేదు నిన్ను. అయ్యో ఒంటరిగా వచ్చి అనుకున్నావా? ఆయన దూతలని కాపలా ఉన్నాయండి. కీర్తనలు అదే అంటాడు 91లోను, ఇదిగో నీ దూతలనైనా తోడుగా ఉంచాడు. నీ కుడి పక్కన ఎడం పక్కన కాపలా ఉన్నాయి. ఇంకేంటి భయం నీకు? మన దేవుడు గొప్ప దేవుడు అండి. నేను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నువ్వు అనుకున్నావు అయ్యి బాబో నేను ఒంటరిదా అనుకున్నావా? ఆలోచన చేయండి. మన దేవుడు సామాన్యుడు కదండి. శ్రమలలో లేవనెత్తే దేవుడండి, కష్టాల్లో లేవనెత్తే దేవుడండి, ఇబ్బందులు లేవనెత్తే దేవుడండి. ప్రార్థించే, పట్టుదలతో ఉండు, విశ్వాసము తిరిగి నడుచుకెళ్ళు. చెప్పాలండి ఇంకా అనేకమైన మాటలు ఉంటాయి. ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకుందాం.